నాకు ఈ ప్రొడక్టు మొదట అందినప్పుడు మా మిసెస్‌కి ఇచ్చాను. ఆమెకు 7, 8 సంవత్సరాలుగా చర్మ వ్యాధి ఉంది. ఆ దిక్కుమాలిన వ్యాధిని తీసుకొచ్చింది నేనే. నాకు వేయింది గానీ ఆమెకు పోవుల్లేదు. కోట్ల రూపాయలు ఇయ్యగలిగిన, ఇల్లులు ఇయ్యగలిగిన, భూములు ఇయ్యగలిగిన, ఏదైనా ఇయ్యగలిగిన. కానీ ఆరోగ్యాన్ని ఇవ్వలేనేమో అని నా మనసులో ఒక లోటు మిగిలింది. ఎట్లా ఏం చేసినా పోతలేదు. ఏ మందు వాడినా పోతలేదు. అరే! ఆ బాధ చెప్పరాదు. అది వర్ణనాతీతంగా ఉంటది. చర్మ వ్యాధులు ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకు తప్ప ఇది ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ బట్టలు వారేయాలి. గబ్బు వాసన, గలీజు వాసన, రోత, కంపు మామూలుగా ఉండదులే. ఆ వంట వండాలంటే, తినాలంటే ఇష్టం, అయిష్టం. అబ్బబ్బబ్బబ్బా! మామూలు ఉండదు. అలాంటి వ్యాధి ఇయాల సమూలంగా తీసేసింది క్యూర్‌చెల్. సమూలంగా. ఇప్పుడు లేదు. ఆమె చర్మం ఇప్పుడు యంగ్, ఫైన్, సూపర్ నీట్‌గా అయిపోయింది. నాకెంత ఆనందం చెప్పండి. ఎన్ని కోట్లిచ్చినా ఈ క్యూర్‌చెల్ రుణం తీర్చుకోలేనిది, ఈ లయన్స్ స్టార్ రుణం తీర్చుకోలేనిది, ఈ కంపెనీ రుణం తీర్చుకోలేనిది. అద్భుతం. డబ్బొస్తుంది. డబ్బును రియల్ ఎస్టేట్ చేసినా వస్తది. ఇంకేదో మార్కెట్ చేస్తే వస్తది. ఆరోగ్యం ఎక్కడొత్తది? ఒక చిన్న ప్రొడక్టు 10 రకాలు లేదు. ఒకటే ప్రొడక్ట్ సర్వరోగ నివారణి. ఒక రోగంకి వాడితే 10 రోగాలు పోతాయి. ఏం రోగాలు మన లోపల ఉన్నాయో ఎవలు పోతున్నాం మిషన్‌లో పెట్టి చూత్తన్నామా మనం? అరే! ఒకప్పుడు హార్ట్ అటాక్ వస్తే ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, అరే! ఇగ నాలుగోసారి వస్తే ఈడు పోతార్రా అనేది. ఇప్పుడెవడున్నాడు? ఒకటోసారికే పోతాండు. రెండోసారికే పోతాండు. అసలు ఆడు ఉన్నోడు ఉన్నట్టే పోతాండు. పన్నోడు పన్నట్టే పోతాండు. మరి అందుకే క్యూర్‌చెల్ వాడితే ప్రతి ఇంట్లో, ప్రతి ఒంట్లో క్యూర్‌చెల్ ఉన్నది అంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఉండాలి. మన ఫ్యామిలీస్ ఉండాలి. మన ఫ్రెండ్స్ ఉండాలి. మన బంధుమిత్రులు ఉండాలి. మన దేశ ప్రజలుండాలి. సమాజ సేవ అంటే ఇది. సో, మనము సేవతో కూడిన, దీవెనలతో కూడిన డబ్బు సంపాదిస్తేనే మనం ఈ ప్రపంచంలో ఒక చరిత్ర రాసుకున్న వాళ్ళమైతాం. సో, నాకు కూడా 40 సంవత్సరాలు సింగరేణి కంపెనీలో పనిచేసినప్పుడు మోకాలు నొప్పులొచ్చినాయి. దేవుని దయ వల్ల నాకు ఏ రోగాలు లేవు. ఇప్పుడు చెప్తున్న బీపీలు, షుగర్‌లు. అది నాకు దేవుడిచ్చిన వరం. నేను అందుకే దేవునికి ప్రతిసారి వేల సార్లు కృతజ్ఞతలు చెప్తా. థాంక్ యూ గాడ్, థాంక్ యూ యూనివర్స్, థాంక్ యూ మై కోచ్, మై అన్వర్ సార్, థాంక్ యూ మై ప్రొడక్ట్, మై న్యూ యంగ్, మై క్యూర్‌చెల్ అని. ఎందుకు అంటే ప్రతిరోజు రాత్రి, పగలు నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చిండ్రు. డబ్బుంది నాకు దేవుడు ఇచ్చిండు. ఇప్పుడు ఆరోగ్యాన్ని ఇంకా ప్రసాదించిండు. సార్ నేను ఇప్పటి నుంచి నేను పీరియడ్ లేదు. నా 6 ర్యాంకు, 7 ర్యాంకు, 8 ర్యాంకు, 10 ర్యాంకు, 15 ర్యాంకు అది నా టార్గెట్. నా వెన్నంటి వచ్చే నా టీం నా వెంటే ఉంది. నా ముందు రాచబాటలేసిన టీం నా ముందుంది. బాట ముందు నడుస్తా ఉండ్రు వాళ్ళు. నేను వెనక నడుస్తున్నా. నా వెనక నా టీం నడుస్తుంది. విజయం నా వెన్నంటి ఉంది. ఇది నా బాట, నా రాచ బాట. ఇది ఎక్కడ దొరకలే. నా 30 ఏళ్ల చరిత్రలో నేను చూడలే. ఇంత రిజల్ట్ ప్రొడక్ట్ చూడలే. ఇంత అద్భుతమైన ప్లాన్ చూడలే. సో డియర్ ఫ్రెండ్స్, లీడర్స్, మీ అందరికీ నా విన్నపం ఏందంటే ఏమీ కాలేదు. ఉచికెబోతే రాలనంత జనం, కోట్లాది మంది కలిగిన భారతదేశం మనది. ఆంధ్ర, తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో ప్రజలున్నారు. ఎక్కడ చూస్తే అక్కడ ప్రజలున్నారు. ప్రజలకు కంపల్సరీ అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఎందుకు? అనేకమైనటువంటి విష కాలుష్య కోరల్లో చిక్కుకొని సతమతమవుతున్నారు జనం. ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్ ఉంది. సెల్‌ఫోన్ అంటే ఏంటిదది? రేడియేషన్ కోరల్లో మనం అందరం చిక్కుకున్నాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్నీ సెల్‌ఫోన్‌లే. అంతా మొత్తం రేడియేషనే. అంతా రేడియేషన్, ఇల్లుతో నిండిన రేడియేషన్, మన ఇంట్లో రేడియేషన్, మనం ఉన్న ప్రతి చోట రేడియేషన్. రేడియేషన్‌తో సహా సమస్తాన్ని నిర్మూలించగల సత్తా కలిగిన గొప్ప ప్రొడక్టే మన క్యూర్‌చెల్. పొద్దున లెవ్వండి, నాలుక కింద క్యూర్‌చెల్ వెయ్యండి, బయటికి వెళ్ళండి, చరిత్ర తిరిగి రాసుకోండి. ప్రజలకు మనము చెప్పడమే తరువాయి. వాళ్ళకు చెప్పేటోళ్ళు లేరు. ఇలాంటి ప్రొడక్ట్ ఉందని చెప్పేటోళ్ళు లేరు. బాబు ఏముందిరా భయ్, 6,000 రూపాయలకి నీ రోగం పోతది. ఒకాయన 10 లక్షలు ఖర్చు పెట్టిండంట. ఆయన రోగం మొత్తం పోయింది. ఇదేం చరిత్ర? ఇదెక్కడుంది? 10 లక్షలు, 10 ఏండ్లు, 10 ఏండ్ల పోరాటంలో ఉంది. 20 రోజుల్లో తగ్గితే ఇది మామూలు విషయమా? అద్భుతాలను క్రియేషన్ చేస్తున్న ఈ అద్భుత ప్రొడక్ట్‌కు మనం ఎన్ని సార్లు
కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. దీన్ని తయారు చేసిన మహానుభావులకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. మన కంపెనీ, మన ఎండి ఈ ప్రొడక్ట్ తయారు చేసిన శాస్త్రవేత్తలకు శత కోటి, అనంత కోటి కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే. నాకు విద్య నేర్పిన నా గురువులు ఒకరైతే, నాకు క్యూర్షల్ విద్య, ఈ బిజినెస్ విద్యను అందిస్తున్న గ్రేట్ లీడర్స్ లైన్ ప్రసాద్ సార్, కుదురు శ్రీనివాస్ సార్, కాదర్ సార్. మా లైన్ కాకపోయినా సార్ కూడా అద్భుతమైన ప్రసంగాలు ఇస్తాడు, అద్భుతమైన టీం. తను కూడా లైన్ సార్ ఏం చేసిండు, నేను గోల్డ్లో కాదు, నాకు ఇద్దరు రండి, లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు. సార్ భలే గోల్డ్లను లెఫ్ట్ అండ్ రైట్ లో నిలబెట్టుకోండి సార్, మీ తరీకా మీలాగా మేము కూడా సార్ మా లెఫ్ట్ అండ్ రైట్ అట్లనే నిలబెడతాం సార్. అద్భుతాలను క్రియేషన్ చేసే దానిలో మేము కూడా మీతో పాటు తగ్గం సార్. మీరు ఇచ్చినటువంటి మాకు మంచి మోటివేషన్ ఉంది సార్. ఎప్పుడు కానీ ఆల్ ఈజ్ వెల్ మీరు ఎప్పుడు చెప్తారు సార్, ఎలా ఉన్నారు, ఆల్ ఈజ్ వెల్ అంటే అందులో ఆల్ ఈజ్ వెల్ అంటే హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది, ఇవి కదా. సో మన క్యూర్చెల్లో అది ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్ లో గతంలో నుండి ఉన్న, ఇప్పుడే నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వస్తున్న వాళ్ళు ఎవరైనా సునాయాసంగా ఈజీగా ఇక్కడ విన్ అవ్వడానికి పూర్తి అవకాశాలు మన దగ్గర ఉన్నవి. కేవలం 5,800 రూపాయలతోని 100 కోట్లకు పైగా సంపాదించే ఒక గొప్ప ప్రాజెక్టు చేతిలోకి రావడం అనేది నవ్వుతో నా భవిష్యత్ ఎక్కడ లేదు, ఎక్కడ రాలేదు, వినలేదు, చూడలేదు, ఇక్కడ మాత్రమే ఉన్నది. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మంచి అవకాశాన్ని మిస్ కావద్దు. నా లీడర్స్ కూడా చెప్తున్నా, నేనైతే ఫుల్ టైం, నేను సింగరేణిలో ఆల్రెడీ రిటైర్ అయినా. నేను చాలా ఇష్టంతో చేస్తున్నా ఈ బిజినెస్ని. నాకు చాలా ఇష్టం ఈ బిజినెస్ అంటే. ఎందుకు, ప్రొడక్ట్ బాగుంది, కంపెనీ బాగుంది, బిజినెస్ ప్లాన్ బాగుంది. రోజు రోజుకు నా ఇన్కమ్ పెరుగుతుంటే ఆనందమే వేరు. అరే తెల్లారు లేచి నేను ఫస్ట్ నా సైట్ ఓపెన్ చేసి ఏం చూస్తే నాకు ఎన్ని డాలర్లు వచ్చినాయని, నేను ఫస్ట్ ఆ తర్వాత నా లెఫ్ట్ ఎంత పెరిగింది, రైట్ ఎంత పెరిగింది చూసుకుంటా. ఈ మూడు పెరుగుతున్నాయి, ఈ మూడు పెరుగుతున్నాయి. అప్పుడు నేను ఫస్ట్ ఆనందపడతా. ఇట్ ద గ్రేట్ అన్నమాట. ఇట్ ద బెస్ట్ కంపెనీ, బెస్ట్ ఫార్ములా ఉన్నటువంటి కంపెనీ. ఇంత మంచి కంపెనీ దొరకడం మన అందరికీ కూడా అదృష్టం, నాకు కూడా అదృష్టం. వాటిని అన్నిటినీ పై విషయాలు నేను చెప్పినవి మీరు పరిగణలోకి తీసుకుంటే ఇవి నిజాలు. నేను ఏది కానీ నిజమే మాట్లాడతాను, లేనిది మాట్లాడను, అభూత కల్పనలు చెప్పను. ఎందుకంటే లయన్ సార్ కూడా నిజాలే చెప్తాడు. ఎట్లా, మాకు లయన్ సార్ యార్కాడ్ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి ఇన్వైట్ చేసినప్పుడు సార్ అక్కడ ఇచ్చినటువంటి 3 రోజుల ట్రైనింగ్ మామూలు ట్రైనింగ్ కాదు అది. నవ్వుతో నా భవిష్యత్తు ఒక్కడై తాను